కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ సంస్థలు, మనకి జాతీయ సంస్థలు అనమాట. మన ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివి పోటీ పరీక్షలు ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం ఇలాంటివి నేను పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఇవన్నీ ఫాలో అవుతుండండి. సో ఇక్కడ చూడండి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో ఒక జాతీయ సంస్థ. సో ఒక జాతీయ సంస్థ, నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఏంటి అసలు ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి కాటన్ క్రాప్కు సంబంధించి, అంటే ప్రతి పంటకు సంబంధించినటువంటి ఎంఎస్పీ కావచ్చు, మిగతా స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు అనాలిసిస్ చేస్తారనమాట. మొత్తం కూడా చెక్ చేస్తారు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అనమాట. ఎవరంటే క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు, అలానే ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మనకి మన క్యాబినెట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తెలిసే ఉంటుంది, కానీ ఈ యొక్క కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి తక్కువ మంది ఉంటారు. అయితే దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 31 జూలై 1970 అనమాట. 1970 సంవత్సరంలో 31 జూలై రోజున దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో అతి పురాతనమైన ఇండస్ట్రీ అనమాట, టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో అతి పురాతనమైన పరిశ్రమ, ఎందుకంటే ఎక్కువ మన దేశంలో పత్తి పంటనే పండుతుంది, దక్కన్ పెనిన్సులా మొత్తం కూడా. అయితే ఇది ఒక పిఎస్యు, ఇందా మనం చెప్పు కదా, పిఎస్యు అంటే ఏంది? మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనమాట, అంటే ప్రభుత్వ సంస్థ అనమాట. ఇది కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఉంటుందన్నమాట. కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఇది మన ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ. కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తూ ఉంటుంది. అసలు ఈ సంస్థను ఎందుకు స్థాపించారంటే టు అండర్టేక్ ది ప్రైస్ సపోర్ట్ ఫర్ ఆపరేషన్స్ అనమాట. ఇది ఎంఎస్పీ కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, అంటే కనీస మద్దతు ధర. పత్తి పంటకి కనీస మద్దతు ధర ఎంత ఇవ్వాలి, ఇంకా పత్తి పంటకు సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, అవి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా, అవి రైతులకు రీచ్ అవుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయము మహారాష్ట్రలోని నావీ ముంబైలో ఉందన్నమాట. సో నావీ ముంబైలో ఏముందంటే ప్రధాన కార్యాలయం, ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం అనేది ఇక్కడ ఉందన్నమాట, నావీ ముంబైలో. సో ప్రియంట్ మనకి పత్తి పంటకు సంబంధించి ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రాలు, పత్తి పంటను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం వచ్చేసి మన దేశంలో గుజరాత్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రియంట్ స్టాటిక్స్ నేను చెప్తున్నాను ఇవాళకి. సో గుజరాత్, నెక్స్ట్ తెలంగాణ, పత్తి పంటను ఎక్కువగా పండించే తెలంగాణ, ఎందుకంటే మహారాష్ట్రలో ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో మహారాష్ట్ర ప్రొడక్షన్ తగ్గిపోయింది, పత్తి పంట దిగుబడి తగ్గిపోయింది అనమాట. ఇవి టాప్లో ఉన్నాయి.